వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాశులపైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల 4వ తారీఖు రాత్రి అంటే 5 వచ్చేస్తుంది. 5వ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ 25వ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజు మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు. అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకు కూడాను. మకర రాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకును. ఆ తదుపరి 13వ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి, శనికుజుల యొక్క సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి, రవిశనుల యొక్క యుతి. ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు రవిశనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా 13వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం. ధనురాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి చూసుకుంటే ఈ మాసంలో కొంత వెసులుబాటు ఏంటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. కుజుడు సప్తమ స్థాన స్థితి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే గురుడు వక్రగతి వెళ్ళిపోయింది కాబట్టి గురుబలం తగ్గిపోతుంది. తృతీయంలో రవిశనులు చాలా యోగ్యమైనటువంటి ఫలితం. చతుర్థమందు శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితం. అంటే రవి శని అనుకూలత ఉన్నది, శుక్రుడి అనుకూలత ఉన్నది, చంద్రుడి అనుకూలత ఉన్నది, కుజుని ప్రతికూలత తగ్గింది. దాదాపుగా 50 నుండి 55% శుభ ఫలితాలని ధనురాశి వారు ఆశించవచ్చు. ఇంకా ఒకటి ఏంటి అంటే గురుబలం, మరి వక్రించిన గురుడు కూడా ఆయన బలాన్ని తగ్గించుకున్నారు కాబట్టి లేకపోతే 70% బాగుండేది. అయితే పర్వాలేదు, దానివల్ల వచ్చిన చెడ్డేమీ లేదు. అయితే ఈ ధనురాశి వారికి ఏంటంటే తృతీయమందు రవిశనులు చాలా మానసికంగా ఆనందాన్ని ఇస్తారు. ఎందుకంటే ధనురాశి వారు మానసికంగానే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంతసేపు కూడా మీ కంఫర్ట్ జోన్ ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో దానిలోకి మీ యొక్క అనుమతి లేకుండా ఇతరులు ప్రవేశించి దాన్ని పాడు చేయడం, మీ కంఫర్ట్ జోన్ని నాశనం చేయడం, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం. మీరు ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు, ఏదో ఊరు వెళ్దామని మీరు ప్రయాణం అవుతారు. ఇంత లోపల మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అవి ఇక్కడికి కాదు అక్కడే తీసుకెళ్తారు. అక్కడ పడే నరకం అంతా ఇంత కాదు. అరే నేను ప్రశాంతంగా ఈ ఊరు వెళ్తే నా మనసుకు నచ్చినట్టు ఉండేది కదా, నీతో వచ్చి నేను ఇబ్బందులు పడ్డాను అని చెప్పి మనం వాళ్ళని అనుకోవడం. దీని ద్వారా వాళ్ళకి మీకు మాట పెరగడం, ఆ స్నేహం ఇది అవ్వడం. ఇలా ఏంటి అంటే మీ మానాన్ని మీరు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి మీ కంఫర్ట్ జోన్ నాశనం చేస్తారు. అది ప్రధానంగా ధనురాశి వారికి వచ్చిన సమస్య. ఇంకోటి ఏంటి, మీ మానాన్ని మీరుంటారు, కావాలని మిమ్మల్ని అనేక రకాలైన వాటిలోకి లాగుతూ ఉంటారు. సరే లాగిన వాళ్ళు ఊరుకోకుండా రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోతూ ఉంటారు. అంటే పచ్చిగా మాట్లాడితే ఏంటి అంటే ఇక్కడ మీ ప్రమేయం ఏమీ ఉండదు. అయినప్పటికీ కావాలని మిమ్మల్ని ఇంకొక దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని లాగి తద్వారా మిమ్మల్ని నవ్వుల పాలు చేసేటువంటి పరిస్థితి. ఇది ప్లాన్డ్గా జరిగిందా, అన్ప్లాన్డ్గా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేటువంటి విషయాలను పక్కన పెడితే ఎప్పుడూ ధనురాశి వారు ఈ మాసంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చి మిమ్మల్ని దేనికోసమైనా కొంత పురిగొలుపుతున్నా, మీకు అనవసరమైన విషయాలు అయినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నా ఎప్పుడూ కూడా మీరు దానిలోకి వెళ్ళకండి. మీ జోన్లో మీరు ఉండండి, మీ ప్రెమిసెస్లో మీరు ఉండండి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు.
అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ప్లస్ మీకుండే కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టసిద్ధి తృతీయగే అన్నారు శాస్త్రబంధు. అంటే నచ్చింది జరుగుతుంది అని అర్థం. కాబట్టి మీకు నచ్చినటువంటి వాటిని మీరు స్వయంగా పొందగలిగేటువంటి వాటిని మీరు పొందండి. తత్ఫలితంగా ఆనందాన్ని పొందగలుగుతారు. అనవసరంగా ఇతరుల యొక్క జోక్యం ద్వారా మీరు వారి విషయాల్లో కానీ ఇంకొక విషయాల్లో కానీ వెళ్ళడం ద్వారా, ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి దేని మీద నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. చాలా స్తబ్దుగా ఉండాలి. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి చర్చల ద్వారా నవ్వులు పాలవుతారు. మీకుండే స్కిల్ వేరు, మీకుండే నాలెడ్జ్ వేరు. మీకు సంబంధం లేని రంగాల్లోకి మిమ్మల్ని పిలిచినప్పుడు చాలా సాఫ్ట్ కార్నర్లో మనం చక్కగా నో చెప్పాలి. వద్దు అని చెప్పడం కూడా రావాలి. ఇది మీకు రాదు. ధనురాశి వారికి వచ్చిన సమస్య ఏంటి అంటే నో చెప్పడం రాదు. మొహమాటానికి వెళతారు. దానివల్లే సమస్యలు వస్తాయి. ఈసారి దాన్ని ఖండించాలి ఈ మాసంలో ప్రధానంగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అర్ధాష్టమ రాహువు వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగున్నాయి. ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి. కుటుంబ విషయం బాగుంది. అలాగే విద్యార్థులకి పరిస్థితులు బాగున్నాయి. గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కూడా అదే మాదిరిగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ముందుకు సాగుతూ ఉన్నది. ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా అర్ధాష్టమ రాహువు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆదివారం నాడు రాహుకాల దీపం పెట్టడం, మినపప్పుతో చేసిన ఇడ్లీలు, దోశలు, లేకపోతే ఇంకోటి రొట్టెలు, ఇటువంటి వాటిని పంచిపెడుతూ ఉండడం ద్వారా ఈ చెడు ఫలితాల నుండి మీరు బయటపడగలుగుతారు. స్వస్తి.